ఇప్పుడు మనకి 4 విషయాలు అర్థమైనాయి ఇక్కడ. హరిసభ ఒకటి, చిన్న పిల్లాడిగా అంటే మీ ఇంట్లో మీకు పిల్లలు లేరు, నాకు తల్లిదండ్రులు లేరు, నన్ను పిల్లాడిగా భావం చేయండి. పాయింట్ ఒకటి. రెండో పాయింట్ చెట్టును పట్టుకోవటం. ఆయన సంసారాన్ని పట్టుకొని నువ్వున్నావు కానీ నిన్ను సంసారం పట్టుకొని లేరు అని పాయింట్ ఒకటి. ముసలమ్మ అనే పాయింట్ ఒకటి. ఈ 4 పాయింట్లు కూడా శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వవిఘ్నోపశాంతయ కృష్ణార్జున స్వరూపాయ గౌరాంగ ప్రభురూపిణి విష్ణుప్రియా సమేతాయ చైతన్యాయ నమో నమః నిత్యానందాయ బుద్ధాయ గౌరాంగ ద్వయరూపిణే నమః శ్రీ హరనాథాయ సోనాముఖ నివాసినే. దీంట్లో ఏ అవతారం నుంచి ఎట్లా వచ్చింది కూడా చెప్పారు ఇప్పుడు నేను చెప్పిన శ్లోకంలో. దాంతోపాటు ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఎట్లా చెబుతాడంటే చాలా చక్కగా చెబుతాడు, నన్ను కొడుకుగా భావన చేయండి అని. తర్వాత దానికి ఏం చేయాలనే చెప్పాడు. నేను నీ కొడుకుగా రావాలంటే నువ్వేం చేయాలి? సంసారాన్ని వదలాలి. సంసారాన్ని వదిలి ఏం చేయాలి? ముసలమ్మని పట్టుకు తాకొద్దు. అది ఇప్పుడు నెగిటివ్ మైనస్ ప్లస్ కరెంటు కలిస్తే ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. కలవద్దు, జంటగా వెళ్ళాలి. కరెంటు వైర్లు జంటగా వెళ్తే ఆ పవరు పాస్ అవుతుంది అనే విషయం చెప్పారు. హరిసభ ఇంకోటి. ఇవన్నీ జరిగితే ఏమవుతుంది? హరిసభ మీ ఇంట్లోనే జరుగుతుంది. అంటే కృష్ణుడు మీ ఇంట్లో ఉన్నప్పుడు కృష్ణుడు ఉన్న చోట ఏమవుతారు? దేవతలందరూ అక్కడే హాజరవుతారు. కృష్ణుడు ఉన్న చోట దేవతలందరూ హాజరైనప్పుడు దాన్ని హరిసభ అని మనం పిలువబడుతుంది.